కవర్ చేసుకుంటున్నారు. కాబట్టి అంత మన చేతిలో అంటే ఆల్రెడీ మీడియా అంతా వాళ్ళ చేతిలోనే ఉంది మాక్సిమం. ఈ అంతసేపు మనం కంట్రోల్ చేయడం అంటే మీడియా ద్వారా చేయగలరు కానీ ప్రజల్లో అది చెరిపేయలేరు కదా. ప్రజలకి ఫీలింగ్స్ మేము ఎలా చెప్తే ప్రజలు అట్లా నమ్ముతారని కదా నమ్మకం, వాళ్ళ నమ్మకం అది అంతే. సోషల్ మీడియా లేకపోతే నిజంగా అదే నమ్మేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఎన్టీ రామారావు అనేటువంటి ఆయన అసలు రాజకీయాలకే పనికిరాడు, అట్లాంటి వ్యక్తి, విలువలు లేని వ్యక్తి అని ఆ రోజున మాట్లాడారు. అదే మీడియా కూడా రాసింది, కార్టూన్లు వేసింది, అదే ఫీలింగే కదా. లేకపోతే కనుక వెంటనే జరిగిన ఎన్నికల్లో 98లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీను బీజేపీకి కలిపి తెలుగుదేశాన్ని డామినేట్ చేయలేదు వాళ్ళు. ఇండివిజువల్ గా వీళ్ళకి బీజేపీకి 4 వచ్చినాయి, అది వచ్చింది 18% ఓట్లు వచ్చినాయి, బీజేపీకి వచ్చినాయి. కానీ ఎన్టీఆర్ టీడీపీ గట్టిగా పుంజుకోలేదు కదా. అదే ఆ రోజు అంటే వాళ్ళు ఎంత నమ్మించగలిగారు అక్కడ పబ్లిక్ ని, అది లెక్కాల చేతులు. రైట్, చూద్దాం. 3 నెలలు అని ఒక వార్నింగ్ కి టైం అయితే ఇచ్చారు, మరి ఇది డెడ్ లైన్ అనుకోవాలి. 3 నెలల తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు చేయబోతున్నారు.